నందనవనం. వేసవి సెలవులు ముగిసి ఆ రోజే పాఠశాల ప్రారంభ దినం. నందిపల్లె పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులంతా బడి ఆవరణలో తమ తమ వేసవి సెలవులు గడిపిన విధానం గురించి మాట్లాడుకుంటున్నారు. ఒరే ప్రకాష్, వేసవి సెలవులు ఎలా గడిపారు? ఎక్కడికెళ్ళారా అని రవి అడిగాడు. మేము ఢిల్లీ వెళ్ళాంరా. అక్కడ మా పెదనాన్నగారుంటారు. ఎర్రకోట చూశాను. ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూశాం. ఈ సంవత్సరం వేసవి సెలవులు భలే సరదాగా గడిచాయిరా అని ప్రకాష్ చెప్పాడు. రవి, మరి నీ సంగతేంట్రా అని రాము అడిగాడు. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళాంరా. అమ్మమ్మ కథలు, తాతయ్య కబుర్లు, అసలు సమయమే తెలియలేదు అని రవి అన్నాడు. అలా అందరూ ఆదిత్య, రాజేష్, శేఖర్ వారి వారి వేసవి సెలవుల విశేషాలు చెప్పుకుంటూ సరదాగా నవ్వుతూ ఉన్నారు. పక్కనే నిలబడ్డ భాస్కర్ మాత్రం దిగులుగా అందరి మాటలు వింటూ ఉన్నాడు. ఏమీ మాట్లాడడం లేదు. అది గమనించిన ఆదిత్య, ఏరా భాస్కర్, నువ్వలా దిగులుగా ఉన్నావేమ్రా? ఏమైంది నీకు? మేమంతా సరదాగా మాట్లాడుతుంటే నువ్వు మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలా ఉన్నావేమ్రా? మీరు వేసవి సెలవులకు ఎక్కడికెళ్ళారేంటి అని అడిగాడు. ఎక్కడికి వెళ్ళలేదురా. మేమందరం మైసూర్ వెళ్ళడానికి సిద్ధమైనాం. తీరా బయలుదేరే రోజు చెల్లాయికి అదేదో డెంగ్యూ జ్వరమట్రా. పెద్ద విషజ్వరం వచ్చింది. ఆస్పత్రిలో చేర్చాం. పాపం చెల్లాయి ఇంకా బలహీనంగానే ఉందిరా. ఈరోజు బడికి కూడా రాలేదు. ఇంకా కొన్నాళ్ళు విశ్రాంతి కావాలన్నారు డాక్టర్లు. అమ్మా నాన్న ఎంత కంగారు పడ్డారనుకున్నావు? త్రుటిలో ప్రమాదం తప్పిందన్నారట డాక్టర్లు. డబ్బు కూడా చాలా ఖర్చయిందటరా, మా నాన్నగారు చెప్పారు అంటూ భాస్కర్ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అందరి ఉత్సాహమంతా నీరు కారినట్లయింది. భాస్కర్ని అందరూ ఓదార్చారు. డెంగ్యూ జ్వరం అంటే దోమల వల్ల వస్తుందని మనం చదువుకున్నాం కదరా అని శేఖర్ అన్నాడు. అవునరా, దోమకాటు వల్లే డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా వస్తాయిరా అని రాజేష్ అన్నాడు. నిజమేరా, దోమలు, ఈగలు లేని పరిశుభ్రమైన వాతావరణం కల్పించుకుంటే రోగాలు మన దగ్గరకు చేరవు. మనమంతా కలిసి మన పరిసరాలను శుచిగా, శుభ్రంగా పెట్టుకోవాలరా. ఆరోగ్యం అందరికీ అవసరం అని ఆదిత్య అన్నాడు. ఇంతలో బడిగంట మోగింది. ప్రార్థనాంతరం ఎవరి తరగతులకు వారు వెళ్ళిపోయారు. ఆ మర్నాడు అప్పుడే పాఠశాల ముగిసింది. పిల్లలంతా బడి ఆవరణలో చేరారు. ఒరే భాస్కర్, చెల్లి ఆరోగ్యం ఎలా ఉందిరా అని అందరూ ఒక్కసారిగా అడిగారు. పర్వాలేదురా, మెల్లిగా కోలుకుంటోంది అని భాస్కర్ చెప్పాడు. అన్నట్లు మీకందరికీ ఓ విషయం చెప్పాలరా. ఈ వేసవి సెలవులు నేను మా మామయ్యతో అమెరికాలో గడిపాను. అమెరికా నుండి తిరిగి వచ్చిన రోజు నుంచి అక్కడి విశేషాలు మీ అందరితో పంచుకోవాలని బడి ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని ఎదురుచూశాను తెలుసా అని ఆదిత్య అన్నాడు. మామయ్య అమెరికాలోని అనేక విశేషమైన ప్రదేశాలకు తీసుకెళ్లాడు. వాషింగ్టన్ స్వేచ్ఛా ప్రతిమ, నయాగరా జలపాతం, అది ప్రపంచంలోనే అతి పెద్ద జలపాతం. మనం పుస్తకాల్లో చదువుకున్న విశేషాలు కళ్ల ముందుంటే వావ్, చాలా ఆనందంగా ఉండిందిరా. నేనక్కడ గడిపిన నెల రోజులు ప్రతి దినం ప్రతి చోట వారి పర్యావరణ పరిశుభ్రతనే గమనించాను. అమెరికా అందాలు ఒక ఎత్తైతే వారి పరిశుభ్రత మరో ఎత్తు. మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటుందో అంతకన్నా ఎక్కువ శుభ్రంగా అక్కడ వీధులన్నీ ఉంటాయిరా. విశాలమైన రోడ్లలో చిన్న చెత్త ముక్క కూడా కనిపించదు. ఎవ్వరూ రోడ్ల మీద ఉమ్మివేయరు. రోడ్ల పక్కన చెత్త పారవేయరు. రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేయరు. ప్రతి ఒక్కరూ చెత్తను జాగ్రత్తగా చెత్త వేయడం కోసం అమర్చబడిన డబ్బాల్లోనే వేస్తారు అని ఆదిత్య చెప్పాడు. అందుకు రవి, మనం రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు మనం తినుబండారాలు, ఖాళీ చేసిన ఆకులు, కాగితాలు, వ్యర్థాలు విసిరేస్తున్నాం. కిటికీలో నుంచి అలా గాలికి ఎగిరి వచ్చి తిరిగి మన ముఖానికే తగులుతాయి. చాలామంది కిటికీల్లో నుంచి అలా బయటికి ఉమ్మివేస్తుంటారు. అది పక్క కిటికీ దగ్గర కూర్చున్న వాళ్ల ముఖానే పడుతుంది అని రవి అన్నాడు. అవునరా అని అందరూ ఒకేసారన్నారు. మళ్ళీ ఆదిత్య కొనసాగించాడు. నేనక్కడి రైళ్లు, బస్సుల్లో కూడా ప్రయాణించాను. ఎక్కడా చెత్త కనిపించదు.
చిన్న నీటి కుంట, సరస్సు, చెరువు ఏదైనా సరే వాటి పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకుంటారు. మనమందరం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఈ రోజు నుండే కాదు, ఈ పూట నుండే మన వంతు కృషి చేయాలరా. మనం బాగా ఉండేందుకే ఇతరులతో పోల్చుకోవాలి. పాపం భాస్కరి చెల్లెలిలా మన ఊరిలో మరెవ్వరూ దోమల వల్ల, ఈగల వల్ల రోగాల బారిన పడకుండా మనమే జాగ్రత్త పడదాం. మనకున్నంతలో మనం మనకి సాధ్యమైనంత కృషి చేద్దాం. కలిసి పనిచేస్తే సాధించలేనిదేముంటుంది అంటూ అందరి చేతుల్లో చేతులు వేయించాడు. అలా ప్రమాణం చేసిన విద్యార్థులంతా కలిసి వారు చేయవలసిన పనులకు ఓ ప్రణాళిక తయారు చేసుకున్నారు. ముందుగా తమ పాఠశాల ఆవరణ, ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా పరిశుభ్రం చేశారు. చెత్త వేయడం కోసం అక్కడక్కడ మూతలు గల డబ్బాలను అమర్చారు. బడి పిల్లలందరికీ రోడ్లపైన ఉమ్మివేయరాదని, మూత్ర విసర్జన చేయరాదని తెలియజేశారు. ప్రతి సెలవు రోజున అందరూ కలిసి జట్లు జట్లుగా విభజించబడి వారానికొక వాడ చొప్పున ఆ ఊరి ప్రజలందరికీ చెత్తను చెదారంగా కాకుండా జాగ్రత్తగా పారవేయాలని, రోడ్లపైన ఉమ్మివేయరాదని, మూత్ర విసర్జన చేయరాదని, దానివలన మనం పీల్చుకునే గాలిలో రోగకరమైన సూక్ష్మ క్రిములు చేరి మనల్ని రోగాలకు గురి చేస్తాయని చెప్పారు. ప్లాస్టిక్ సంచులు వాడకూడదని, దాని వలన కలిగే నష్టాలను వివరించారు. తొలుత అందరూ వీరి మాటలకు నవ్వుకున్నారు, హేళన చేశారు, తేలికగా తీసిపారేశారు. కానీ క్రమక్రమంగా ఆ చిన్నారులు ఆ ఊరి పరిశుభ్రతకై పడుతున్న తపన, దాని వలన పరిసరాల్లో కలుగుతున్న మార్పు వారిలో కదలిక తెచ్చింది. ఊరి చెరువుగట్టు చుట్టూ చేరిన చెత్త, కాగితాలు, ప్లాస్టిక్ సంచులు వారే స్వయంగా ఏరి ఓ గొయ్యి తవ్వి అందులో వేసి కాల్చి పూడ్చేశారు. అనతి కాలంలోనే ఊరి చెరువుగట్టు ప్రాంతం కూడా పరిశుభ్రత సంతరించుకున్నది. బడి చుట్టుపక్కల, ఊళ్ళోని వీధులకిరుపక్కల ఎక్కడ వీలైతే అక్కడ చిన్న చిన్న పూల మొక్కలు, నీడనిచ్చే చెట్లు నాటారు. బడి ముందర గంపలో మిఠాయిలమ్ముకునే అవ్వకు వారి సొంత డబ్బులతో ఒక గాజు డబ్బా కొనిచ్చారు. ఆ సంవత్సరం పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ మొదలగు అంశాలతో కూడిన చిన్న నాటిక ప్రదర్శన చేశారు. వార్షికోత్సవానికి హాజరైన కలెక్టర్ ఆ బడి పిల్లల ఐకమత్యానికి, చేస్తున్న కృషికి ఎంతో సంతోషించారు. పాఠశాల విద్యార్థులు సాధించిన విజయానికి సంతోషించి అందుకు సహకరించిన విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. నందిపల్లె గ్రామాన్ని ఆ విద్యార్థులు తమ స్వయం కృషితో నందనవనంగా మార్చేశారన్నారు. ఈ పాఠశాల, ఈ గ్రామం మన రాష్ట్రానికి పరిశుభ్రతకు సంబంధించి ఒక ఉదాహరణగా నిలిచిందన్నారు. విద్యార్థుల కృషితో ఆ పట్టణం క్రమంగా హరితవనంలా మారింది. తగిన శిక్ష. బడిగంట మోగింది. పిల్లలంతా బిలబిలలాడుతూ వచ్చారు. ప్రార్థన ముగిశాక ఎవరి తరగతుల్లోకి వారు కదిలారు. 7వ తరగతికి వెళ్ళిన చంద్రం మాస్టారు పిల్లలకు హాజరు వేయసాగారు. అప్పుడే అరుణ అనే అమ్మాయి పేరు పిలిచారు. పలకకపోవటం చూసి ఎందుకు రాలేదని అడిగారు. వనిత అనే అమ్మాయి లేచి, సార్, అరుణ ఎందుకు రాలేదో నాకు తెలుసు అని అన్నది. చెప్పమన్నట్లుగా మాస్టారు చూశారు. అరుణ పక్కింట్లో దొంగతనం చేసింది. ఎంత అడిగినా చెప్పకపోయేసరికి వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలిసి వాళ్ళ అమ్మ నాన్న తలెత్తుకోలేకపోతున్నారు. మొహం చూపించలేకనే రాలేదు అని వనిత చెప్పి కూర్చున్నది. చంద్రం మాస్టారు నమ్మలేనట్లుగా చూశారు. ఆ వార్త విన్నది మొదలు పిల్లల్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. మరి 2 రోజులకు కూడా అరుణ రాకపోవడంతో అనుమానం బలపడింది. ఇది జరిగిన 3వ రోజు అరుణ వచ్చింది. ఏమీ ఎరగనట్లుగా ఉండడంతో అందరూ విస్తుపోయారు. మొదటి పీరియడ్లో వచ్చేది చంద్రం మాస్టారే. అరుణను చూస్తూనే, నువ్వు చేసిన పనేమిటో తెలిసిపోయింది, అందుకే బడి ఎగ్గొట్టావు, లే, నిల్చో, నిన్ను శిక్షించాలి అని కొద్దిగా కోపం ప్రదర్శిస్తూ అన్నారు. అరుణ భయంగా లేచి నిలబడి, సార్, నేనేం తప్పు చేశాను అని అన్నది. మరి ఈ 2 రోజులు ఎందుకు బడికి రాలేదు? టీచర్తో చెప్పాలా వద్దా అని చంద్రం మాస్టారు నిలదీశారు.
నేను నేను అని అరుణ నానుస్తూ అన్నది. ఊళ్ళంటా తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నావు అంతేనా? అందుకు సాక్ష్యం వనిత. లేమ్మా వనిత. ఏమర్రా పిల్లలు, ఈ వనిత చెప్పిన ప్రకారమైతే నేరం చేసిన వాళ్లను శిక్షించాలి కదూ, అందుకనే మరి ఈ వనితను శిక్షిద్దామా మరి అని మాస్టారు అందరి వైపు చూశారు. అంతా విడ్డూరంగా చూసి, అదేంటి మాస్టారు, అరుణ తప్పు చేస్తే వనితను శిక్షిస్తారా పాపం అని విచారంగా అన్నారు. అవును, అరుణ తప్పు చేసినట్లుగా చెప్పిన వనితదే తప్పంతా, అందుకే ఆ అమ్మాయినే శిక్షించాలి అని మాస్టార్ అన్నారు. పిల్లలు మాస్టార్ మాటలకు మరింతగా విస్తుపోయారు. మరేం లేదు, అరుణ మీద కోపంతో అసూయతో ఉన్న వనిత అరుణపై నిందను ఎలాగైనా మోపాలని ఇలా చేసింది. 2 రోజులు అరుణ వరద బాధితుల కోసం విరాళాల సేకరణకు ఊళ్ళో వారి వెంట తిరిగింది. డబ్బులు పోగు చేసింది. కానీ ఈ విషయాన్ని మార్చి ఆమె దొంగతనానికి పూనుకుందని వనిత అబద్ధం చెప్పింది. అందుకే ఆ అమ్మాయిని ఎంతగా శిక్షించినా పర్వాలేదు అని మాస్టార్ అనగానే వనిత మొహం మాడిపోయింది. ఎవరిపైనైనా అసూయ కోపం ఉంటే అణచుకోవాలి తప్ప ఇటువంటి అబద్ధాలు ఆడకూడదు. తనకంటే అరుణకు ఎక్కువ మార్కులొస్తున్నాయని వనితకు అసూయ. అందుకే ఆ అమ్మాయికి తగిన శిక్ష ఏమిటో తెలుసా అని మాస్టార్ అడిగారు. పిల్లలంతా ఉత్కంఠగా చూడసాగారు. మరేం లేదు, అరుణకు క్షమాపణ చెప్పి వచ్చే పరీక్షల్లో ఆ అమ్మాయి కంటే 1/2 మార్కైనా ఎక్కువ సాధించాలి. అలా కాకపోతే అప్పుడు శిక్ష విధిస్తా అని అనేసరికి వనిత కళ్ళలో నీళ్లు తిరిగాయి. వనిత అరుణకు క్షమాపణ చెప్పింది. వనితను ఏమీ అనని చంద్రం మాస్టారు పెద్ద మనసుకు పిల్లలంతా మెచ్చుకున్నారు.